Good morning, children. Now we are at 411th question. The number of elements present in modern periodic table. Total modern periodic table లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? Total modern periodic table లో this is the what modern periodic table. Modern periodic table లో టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే టోటల్ 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ టెక్స్ట్ బుక్ రాసే వరకు 115 అని ఉన్నట్టుంది, అందుకే 115 ఆన్సర్ అని ఇచ్చినాడు. సో దట్స్ వై 118 ఎలిమెంట్స్ ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 118. నెక్స్ట్ వన్ 412. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ డిఫైన్డ్ ద ఎలిమెంట్? ఎలిమెంట్ అనే పదాన్ని ఎవరు డిఫైన్ చేసినారు? ఎవరు డిఫైన్ చేయడం జరిగింది? ఎవరు డిఫైన్ చేసినారు? యాక్చువల్గా మనం ఏమనుకుంటాము, మోస్లే, న్యూలాండ్స్, డోబరైనర్ వీళ్ళు పీరియాడిక్ టేబుల్కి సంబంధించిన వాళ్ళని చెప్పి ఇందులో ఎవరినో ఒకరిని మనం టిక్ చేయడం జరుగుతుంది. కానీ యాక్చువల్గా ఇచ్చింది ఎవరు ఇచ్చినారు? బాయిల్ అనే సైంటిస్ట్ ఇచ్చినారు. ఎలిమెంట్ అనే పదాన్ని, ఎలిమెంట్ను డిఫైన్ చేసిన వాళ్ళు ఎవరు? బాయిల్ అనే సైంటిస్ట్. Next 430 question. Hydrogen atom is the building material and other elements are combination of hydrogen atoms. This is given by. సో ఏమనుకున్నారు అని అంటే మొదట్లో ఇప్పుడు హైడ్రోజన్ అనేది స్మాలెస్ట్ పార్టికల్ అనుకొని మిగతా ఎలిమెంట్స్ ఎవ్వి తీసుకున్నా కూడా ఈ హైడ్రోజన్లు కలవడం వల్లనే, హైడ్రోజన్లు ఒకదానిలో ఒకటి కలవడం వల్లనే ఏర్పడతాయి అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే విలియం ప్రౌస్ట్ అనే సైంటిస్ట్ ఆ విధంగా ప్రతిపాదన చేయడం జరిగింది. హైడ్రోజన్ ఈజ్ ద బిల్డింగ్ మెటీరియల్ అంటే నువ్వు ఏ ఎలిమెంట్ని తీసుకున్నా, ఏ పదార్థాన్ని తీసుకున్నా అలా చిన్న చిన్న హైడ్రోజన్లు కలవడం వల్లనే ఆ పెద్ద పదార్థాలు ఏర్పడతాయని చెప్పిన సైంటిస్ట్ ఎవరు అనుకుంటున్నారు? ప్రౌస్ట్. ఎవరు వాళ్ళు? ప్రౌస్ట్. నెక్స్ట్ వన్ 413th క్వశ్చన్. ట్రయాయిడ్స్ మీన్స్. ట్రై అంటే ఎంత? 3. ట్రై అంటే ఎంత? 3. సో కాబట్టి ట్రయాయిడ్స్ అంటే ఏంటిది? గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. సో దీన్ని ట్రయాయిడ్ థియరీని ఎవరు ప్రతిపాదించినారు? డాబర్నియర్ ట్రయాయిడ్ థియరీ అంటారు. డాబర్నియర్ ట్రయాయిడ్ థియరీ ప్రకారం ఏంటి? ఒక 3 ఎలిమెంట్స్ని కనుక వాటి అటామిక్ వెయిట్స్ పెరిగే క్రమంలో కనుక అమర్చినట్టయితే మధ్యలో ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ అనేది చివరి 2 ఎలిమెంట్స్ యొక్క సగటుకు సమానంగా ఉంటుంది అని చెప్పేదే డోబరైనర్ ట్రయాయిడ్ థియరీ. నెక్స్ట్ క్వశ్చన్ 415th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డాబర్నియర్ ట్రయాయిడ్? డాబర్నియర్ ట్రయాయిడ్ కానిది ఏది అంటున్నాడు ఇందులో. లిథియం, సోడియం, పొటాషియమా, సల్ఫర్, సెలీనియం, టెలూరియమా, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియమా, మ్యాంగనీస్, క్రోమియం, ఐరనా? ఏది డాబర్నియర్ ట్రయాయిడ్ కానిది? మనకు ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం అనేది ఇది ట్రయాయిడ్ కాదు. మిగతా అన్ని ట్రయాయిడ్సే. మిగతా అన్ని కూడా డాబర్నియర్ ట్రయాయిడ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 416th క్వశ్చన్ చూడండి. హూ మేడ్ ద ఫస్ట్ అటెంప్ట్ టు క్లాసిఫై ద ఎలిమెంట్స్? మొట్టమొదటిసారి మూలకాలను క్లాసిఫై చేసిన సైంటిస్ట్ ఎవరు? డాబర్నియర్ అనే సైంటిస్టు మొట్టమొదటిసారిగా మూలకాలను క్లాసిఫై చేయడం జరిగింది. అంతకంటే ముందు న్యూలాండ్స్ అనే సైంటిస్ట్ ఏం చెప్పినాడు? మూలకాలను వాటి పరమాణు భారాలు పెరిగే క్రమంలో అమర్చితే మొదటి మూలకం యొక్క ధర్మాలు 8వ మూలకం యొక్క ధర్మాలకు సమానం అవుతాయని చెప్పడం జరిగింది. కానీ క్లాసిఫికేషన్ ఇవ్వలేదు. క్లాసిఫికేషన్ ఇచ్చినాడు ఎవడు? డాబర్నియర్. నెక్స్ట్ 417th క్వశ్చన్ చూడండి. ద డాబర్నియర్స్ ట్రయాయిడ్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ మిడిల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు. ఇంతకుముందు చెప్పినాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డాబర్నియర్ ట్రయాయిడ్స్ లిథియం, సోడియం, పొటాషియం తీసుకుందాం. లిథియం, సోడియం, పొటాషియం తీసుకుంటే లిథియం యొక్క అటామిక్ వెయిట్ 7, సోడియంది 23, పొటాషియంది 39. మధ్యలో ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్
చివరి రెండు ఎలిమెంట్స్ యొక్క సగటుకు సమానము. మధ్యలో ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ చివరి రెండింటి యొక్క సగటుకు సమానం అయితే చూడండి. 39 + 7 ఎంత? 46. 46/2 అంటే ఎంత? 23. సో 23 వచ్చిందా? మధ్యలో ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్కి సమానంగా ఉంటుంది. చివరి రెండు ఎలిమెంట్స్ యొక్క ఏంటిది? యావరేజ్. సో యావరేజ్ ఆఫ్ అటామిక్ వెయిట్ ఆఫ్ టూ ఎలిమెంట్స్. The atomic weight of middle element is average atomic weight of two elements. Third option is correct. Next one, 418th question చూడండి. Law of octaves depends on. Law of octaves దేని మీద డిపెండ్ అవుతాయి? అటామిక్ వెయిట్ మీద. న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ కానీ, డాబర్నియర్ ట్రయాయిడ్ థియరీ కానీ, మెండలీవ్స్ పీరియాడిక్ లా కానీ, ఇవన్నీ కూడా అటామిక్ వెయిట్ మీద డిపెండ్ అవుతాయి. ఇక మోస్లే పీరియాడిక్ లా, ఇది మెండలీవ్ది. ఇది మోస్లే పీరియాడిక్ లా అటామిక్ నంబర్ మీద డిపెండ్ అవుతుంది. మోడర్న్ పీరియాడిక్ లా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 419th క్వశ్చన్ చూడండి. According to which law the eighth element shows similar properties with first element? Eighth అంటే ఏంది? ఆక్ట్. సో కాబట్టి మొదటి మూలకం యొక్క ధర్మాలు తిరిగి 8వ మూలకం యొక్క ధర్మాలకు సమానంగా ఉంటాయి. మొదటి మూలకం యొక్క ధర్మాలు తిరిగి 8వ మూలకం యొక్క ధర్మాలకు సమానంగా ఉంటాయని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? న్యూలాండ్స్ ప్రపోజ్ చేసింది ఏంది? Law of octaves. 420. Number of elements present in Newland's periodic table. న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్లో అప్పుడు న్యూలాండ్స్ కన్స్ట్రక్ట్ చేసిన పీరియాడిక్ టేబుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 56 ఎలిమెంట్స్ ఉండే. ఎన్ని ఎలిమెంట్స్ ఉండే? 56. న్యూలాండ్స్ లోపల 56 ఎలిమెంట్స్ అప్పుడు ఉండే. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ వి గో టు 421 క్వశ్చన్. Mendeleev's periodic table, short form of periodic table, consists of. సో మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో ఏముంటే అంటే పీరియడ్స్ ఎన్ని, గ్రూప్స్ ఎన్ని అంటే 7 periods 8 groups. అప్పుడు ఉండేటివి ఎన్ని ఉన్నాయి మెండలీఫ్స్ పీరియాడిక్ టేబుల్లో? 7 periods and 8 groups. ఈ 8 గ్రూప్స్ను A and B సబ్ గ్రూప్స్గా కూడా డివైడ్ చేయడం జరిగింది. 8 మినహా, 8వ గ్రూప్ మినహా మిగతా అన్ని గ్రూపులను 1 నుంచి 7 గ్రూపులకు, 1 నుంచి 7 గ్రూప్స్ వరకు మళ్ళీ A and B సబ్ గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సో 7 periods and 8 groups. 422 question. The physical and chemical properties of elements. Physical and chemical properties of elements are periodic functions of their atomic weights. Periodic functions of atomic weight యొక్క పీరియాడిక్ ఫంక్షన్స్ అని చెప్పింది మెండలీవ్స్ పీరియాడిక్ లా. ఏ పీరియాడిక్ లా? మెండలీవ్స్ పీరియాడిక్ లా ఏంటిది? పరమాణువుల యొక్క భౌతిక రసాయన ధర్మాలు, పరమాణువుల యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి వాటి యొక్క అటామిక్ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అవుతుంది? అటామిక్ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది, నాట్ ఆన్ అటామిక్ నంబర్. అటామిక్ వెయిట్ మీద డిపెండ్ అవుతుందని చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే మెండలీవ్. ఓకే. నెక్స్ట్ 423 క్వశ్చన్ చూడండి. సబ్ గ్రూప్స్ A and B with same group are present in. సబ్ గ్రూప్స్ A and B పేర్ల మీద సబ్ గ్రూప్స్ ఏమైనా, సెకండ్ గ్రూప్ ఉందనుకోండి, సెకండ్ A ఉంటుంది, సెకండ్ B ఉంటుంది. అట్లా పీరియాడిక్ టేబుల్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు, పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు ఎవరు? పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసిన పీరియాడిక్ టేబుల్ ఏ పీరియాడిక్ టేబుల్లో ఉన్నవి? A మరియు Bలు అనేటివి. సో మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్లో ఉన్నాయి. మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్లో A and B సబ్ గ్రూప్స్ ఉన్నాయి. A and B సబ్ గ్రూప్స్ ఉండడం జరుగుతుంది. అయితే మోస్ట్లీ పీరియాడిక్ టేబుల్లో కూడా A and B సబ్ గ్రూప్స్ ఉంటాయి. మోస్ట్లీ దాంట్లో కూడా A and B సబ్ గ్రూప్స్ ఉంటాయి. సో మనకు 8th గ్రూప్ మినహా మిగతా దాంట్లో అన్నిట్లలో A and B సబ్ గ్రూప్స్ ఉంటాయి.
కానీ వాటిని పెద్దగా కన్సిడర్ చేయము. ఇట్లాంటి క్వశ్చన్ కనుక వస్తే వి విల్ గివ్ ఆన్సర్ ఫర్ మెండలీఫ్. ఓకే. ఎకాబోరాన్. సో ఎకాబోరాన్ని దేన్ని ఎకాబోరాన్ అంటారు? స్కాండియం. స్కాండియంని ఏమంటారు? ఎకాబోరాన్ అంటారు. స్కాండియంని ఏమంటారు? ఎకాబోరాన్. ఎకాబోరాన్ అంటే ఏంటిది? స్కాండియం. ఎకాబోరాన్ అసలు ఎకా అంటే ఏంటిది? మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నప్పుడు సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్నేమో ఒకదాని కింద ఒకటి అరేంజ్ చేసినాడు, డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్నేమో ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేసినాడు. ఒకవేళ సిమిలర్ ప్రాపర్టీ ఉన్న ఎలిమెంట్ లేకపోతే ఒక దాని క్రింద ఎంటీ బాక్స్ని వదిలిపెట్టడం జరిగింది. ఈ ఎంటీ బాక్స్కి ఎకా అని పేరు పెట్టినాడు. ఎకా అంటే ఏంటిదంటే ఒక అని అర్థం. ఎకా అంటే ఏంటిదని అర్థము? ఒక అని అర్థము. ఆయన ఏమని చెప్పిండు? ఎంటీ బాక్స్ని వదిలిపెట్టి ఎంత తెలివి కల్లోడంటే, మీరు ఈ ఎంటీ బాక్స్లో వచ్చే ఎలిమెంట్ ఏందో దాని పేరు తెలియదు, కానీ దాని ప్రాపర్టీస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. అంత తెలివి కల్లవాడు. సో ప్రాపర్టీస్ అన్నీ చెప్పి ఆ ఎలిమెంట్ ఇట్లా ఉంటుందని చెప్పడము జరిగింది. అట్లా ఎకా అని పేరు ఇవ్వడము జరిగింది. ఎలిమెంట్ ఏందో తెలియకున్నా దాని ప్రాపర్టీస్ని అన్నీ ఎక్స్పెక్ట్ చేసి చెప్పడము జరిగింది. ఇప్పుడైతే మన ముచ్చటేంది? ఎకాబోరాన్ అంటే స్కాండియం. ఎకాబోరాన్ అంటే ఏంటిది? స్కాండియం. నెక్స్ట్ వచ్చేసండి 425. ఎకా ఎలిమెంట్స్ ఆర్. ఏంటివి ఎకా అంటే? ఏ ఎలిమెంట్స్కి ఎకా అంటారు? నేమ్ గివెన్ బై మెండలీఫ్ ఫర్ మిస్సింగ్ ఎలిమెంట్స్. మిస్సింగ్ ఎలిమెంట్స్ అంటే అప్పటి వరకు కనుగొనబడని ఎలిమెంట్స్ కానీ ఆ ప్రాపర్టీస్ తెలియని ఎలిమెంట్స్ కానీ మిస్సింగ్ ఎలిమెంట్స్గా తీసుకోవడం జరిగింది. ఆ మిస్సింగ్ ఎలిమెంట్స్కి ఏమని పేరు పెట్టిండు? ఎకా అని పేరు పెట్టిండు. ఎకా అంటే ఏంది? ఒక అని అర్థం. దీని యొక్క ప్రాపర్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏ ఉందనుకోండి, ఇక్కడ ఇంకో సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్ తెలియకపోతే అప్పటి వరకు కనుగొనబడకపోతే దానికి ఎంటీ బాక్స్ వదిలిపెట్టి దాని యొక్క ప్రాపర్టీస్ అన్నింటినీ చెప్పడం జరిగింది. అట్లా చెప్పిన సైంటిస్ట్ ఎవరు? మెండలీఫ్. మెండలీఫ్ చెప్పినాడు. ఈ బాక్స్కి ఏమని పేరు పెట్టడం జరిగింది? ఎకా అని పేరు పెట్టినాడు. నెక్స్ట్ క్వశ్చన్ 426th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఈజ్ కరెక్ట్? ఏ రిలేషన్ కరెక్ట్ అయినది? ఏ రిలేషన్ కరెక్ట్ అంటే అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ. ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ అనేది కరెక్ట్. ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ డివైడెడ్ బై వ్యాలెన్సీ. అటామిక్ వెయిట్ డివైడెడ్ బై వ్యాలెన్సీ. సో కాబట్టి ఇక్కడ అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. 427. The equivalent weight of beryllium is. ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ బెరీలియం. బెరీలియం యొక్క ఈక్వివాలెంట్ వెయిట్ ఎంత? 4.5. బెరీలియం Be+2గా ఎగ్జిస్ట్ అవుతుంది. బెరీలియం యొక్క అటామిక్ నెంబర్ 9 డివైడెడ్ బై దాని యొక్క వ్యాలెన్సీ 2. 9/2 ఈజ్ ఈక్వల్ టు 2 1 జా 2 4.5 జా. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ హౌ మచ్? 4.5. బోరాన్ ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ 4.5. The melting point of gallium is. Melting point of gallium. అయితే ఈ గ్యాలియంని ఏమంటారంటే ఎకా అల్యూమినియం అంటారు. ఎకా అల్యూమినియం ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? గ్యాలియం. అంటే మెండలీఫ్ పీరియడ్ వరకు గ్యాలియం కనుగొనబడలేదు. అల్యూమినియం కింద ఒక ఖాళీ బాక్స్ను వదిలిపెట్టి దీనికి ఎకా అల్యూమినియం అని పేరు పెట్టి దీని యొక్క ప్రాపర్టీస్ అన్నీ చెప్పడం జరిగింది. అతను చెప్పిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా గ్యాలియంతో ఈక్వల్ అవ్వడం జరిగింది. దీని గురించి చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్తాడంటే, మీరు భవిష్యత్తులో ఒక ఎలిమెంట్ని కనుగొంటారు. ఆ ఎలిమెంట్ని మీరు చేతిలో కనుక పట్టుకున్నట్టయితే అది లిక్విడ్ ఫామ్గా మారుతుంది, కింద కనుక పోయగానే అది సాలిడ్గా మారిపోతుంది అని చెప్పడం జరిగింది. అదే గ్యాలియం. ఎందుకంటే దాని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది 30.2 ఉంటుంది. బాడీ టెంపరేచర్ కంటే తక్కువ. ఇది బాడీ టెంపరేచర్ కంటే తక్కువ కాబట్టి చేతిలో పట్టుకోగానే మన బాడీ టెంపరేచర్కి అది కరిగిపోతుంది. కానీ కింద మనం ఫ్లోర్ మీద వేయగానే యొక్క అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్ 28 డిగ్రీ సెంటిగ్రేడ్ కాబట్టి ఇది బాడీ టెంపరేచర్ కంటే తక్కువ ఉన్నది, దాని మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువ ఉన్నది కాబట్టి సాలిడ్గా మారిపోతుంది. ఆ విధంగా మనకు భవిష్యత్తులో కనుగొనబడిన మూలకం యొక్క ప్రాపర్టీస్ అన్నీ సమానమైనవి. సో ఇది మనకు ఎకా అల్యూమినియం గ్యాలియం యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత? 30.2 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్ క్వశ్చన్
429th question. What is the valency of Eka aluminum in its oxide? Eka aluminum ఏంటిది గ్యాలియం. సో అల్యూమినియం గ్రూపే ఇది. అల్యూమినియం గ్రూపే కాబట్టి దాని మీద ప్లస్ చార్జ్ ఉంటుంది. అల్యూమినియం గ్రూపే కాబట్టి థర్డ్ గ్రూప్ కాబట్టి +3 చార్జ్ ఉంటుంది. గ్యాలియం అయినా కూడా ఎంత ఉంటుంది? +3 చార్జ్ ఉంటుంది. ఇట్స్ ఆక్సైడ్ అన్నాడు అంటే O-2 ఉంటుంది. ఈ 2 ఇటు వస్తుంది, 3 ఇటు వస్తుంది. కాబట్టి Ga2 O3 అవుతుంది. Ga2O3 అనే ఫార్ములా అవుతుంది గ్యాలియం ఆక్సైడ్ది. సో కాబట్టి ఇప్పుడు ఎకా అల్యూమినియం వాట్ ఈస్ ద వ్యాలెన్సీ అంటే థర్డ్ పీరియడ్కి సంబంధించి కాబట్టి దాని వ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 3 ఉండడం జరుగుతుంది. 3 ఉంటుంది. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి వ్యాలెన్సీ 3 ఉంటుంది. నెక్స్ట్ 430. ద ఫార్ములా ఆఫ్ క్లోరైడ్ ఫార్మ్డ్ బై ఎకా సిలికాన్ యొక్క సిలికాన్ క్రింద ఉండేది. ఎకా సిలికాన్ అంటే సిలికాన్ క్రింద ఉండేది ఏంటిది? జర్మేనియం. సిలికాన్ కింద ఉండేది ఏంటిది? జర్మేనియం. సో ఎకా సిలికాన్ అనేది ఫోర్త్ గ్రూప్కి సంబంధించింది కాబట్టి దాని వ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 4th ఉంటుంది. సో ఎకా సిలికాన్ యొక్క వ్యాలెన్సీ 4, క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ 1. ఈ 1 ఇటు వస్తుంది, 4 ఇటు పోతుంది, క్రిస్ క్రాస్. సో దట్స్ వై ES1Cl4. సో నథింగ్ బట్ వాట్? EsCl4. దిస్ ఈస్ ద వాట్ ఫార్ములా ఆఫ్ క్లోరైడ్ ఆఫ్ 4th గ్రూప్ ఆర్ ఎకా సిలికాన్. 431 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అటామిక్ వెయిట్ వాజ్ కరెక్టెడ్ బై మెండలీఫ్? సో మెండలీఫ్ ఏ వేటి యొక్క అటామిక్ వెయిట్స్ని కరెక్ట్ చేసినాడు? వేటి యొక్క అటామిక్ వెయిట్స్ని కరెక్ట్ చేయడం జరిగింది. బెరీలియంది కరెక్ట్ చేసినాడు, ఇండియంది కరెక్ట్ చేసినాడు, ఆరంది కూడా కరెక్ట్ చేయడం జరిగింది. వీటి యొక్క అటామిక్ వెయిట్స్ని అంతకు ముందు ఉన్న అటామిక్ వెయిట్స్ కంటే ఎగ్జాక్ట్ అటామిక్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఎవరు వారు? మెండలీఫ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ద ఎబో. ఈ అన్నింటిది కూడా అటామిక్ వెయిట్స్ కరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 432 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అనామాలస్ పెయిర్ ఆర్ ఇన్వర్షన్ పెయిర్ ఇన్ మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్? అసలు అనామాలస్ పెయిర్ అంటే ఏంటంటే మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు వాటి యొక్క అటామిక్ వెయిట్స్ పెరిగే క్రమంలో అమర్చడం జరిగింది. కానీ కొన్ని ఎలిమెంట్స్కి అటామిక్ వెయిట్స్ దాని నెక్స్ట్ ఎలిమెంట్కి తగ్గుతుంది. ఆ తగ్గే పేరు ఏదైతే ఉంటుందో దాన్ని అనామాలస్ పెయిర్ అంటారు. ఏమంటారు? అనామాలస్ పెయిర్ అనడం జరుగుతుంది. ఇందులో అనామాలస్ పెయిర్ ఉండేది ఏమేముంటవి? ఇవన్నీ కూడా అనామాలస్ పెయిర్సే. ఇప్పుడు ఆర్గాన్ తర్వాత ఏమొస్తుంది? పొటాషియం వస్తుంది. ఆర్గాన్ ఎంత? 40, పొటాషియం ఏమో 39. సో యాక్చువల్గా 39 తర్వాత 40 రావాలి, కానీ 40 తర్వాత 39 వచ్చింది. ఎందుకు వస్తుంది అనే దానికి రీజన్ ఆయన ఏమి చెప్పలేదు. జస్ట్ దే ఆర్ ద వాట్ అనామాలస్ పెయిర్ అంటే డిఫరెంట్గా బిహేవ్ చేసే పెయిర్ అని మాత్రమే చెప్పినాడు. 433 క్వశ్చన్ చూడండి. ద పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ అరేంజ్డ్ ఇన్ ద డిక్రీజింగ్ రోల్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్ ఇన్ ద మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ ఈజ్. యాక్చువల్గా మెండలీవ్ ఏం చెప్పినాడు? వాటి యొక్క అటామిక్ వెయిట్ పెరిగే క్రమంలో అమర్చినాడు. కానీ కొన్ని జతలు, ఒక 4 లేదా 5 జతలకి అటామిక్ వెయిట్స్ తగ్గినాయి. ఒక ఎలిమెంట్ నుంచి నెక్స్ట్ ఎలిమెంట్కి పోయినప్పుడు అటామిక్ వెయిట్స్ తగ్గినాయి. దాన్నే అనామాలస్ పెయిర్స్ అన్నాడు. ఇక్కడ అటామిక్ వెయిట్ తగ్గితే వాటిని ఏమన్నారు? అనామాలస్ పెయిర్ అని అనడం జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అనామాలస్ పెయిర్. నెక్స్ట్ క్వశ్చన్ 434th క్వశ్చన్ చూడండి. నేమ్ ఆఫ్ ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ 101. 101 ఎలిమెంట్ యొక్క పేరు ఏంటి అంటున్నాడు. 101 ఎలిమెంట్ యొక్క పేరు మెండలీవియం. 101 ఎలిమెంట్ యొక్క పేరు ఏంటిది? మెండలీవియం అనేది 101 ఎలిమెంట్ యొక్క పేరు కాబట్టి మెండలీవియం. నెక్స్ట్ 435. Which of the following scientist leaves some gaps in the periodic table for future elements? సో ఏం చెప్పినారు? సమానమైన ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ ఉంటే ఒకదాని కింద ఒకటి అమర్చడం జరిగింది. సమానమైన ప్రాపర్టీస్ లేక డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటే ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేసినారు. అయితే దీనికి సంబంధించిన సమానమైన ప్రాపర్టీస్ ఎలిమెంట్స్ అప్పటి వరకు కనుగొనబడకపోతే ఎంటీ బాక్స్ను వదిలిపెట్టడం జరిగింది.
ఎంటీ బాక్స్ వదిలిపెట్టి దానికి ఏమని పేరు పెట్టినారు? ఎకా అని పేరు పెట్టినారు. ఏమని పేరు పెట్టారు? ఎకా అని పేరు పెట్టడం జరిగింది. అట్లా చేసిన సైంటిస్ట్ ఎవరు? మెండలీఫ్. 436th క్వశ్చన్ చూడండి. హూ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అటామిక్ నంబర్? సో అటామిక్ నంబర్ అనే కాన్సెప్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేసినారు? మోస్లే అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేసినాడు. మోస్లే కంటే ముందు ఉన్న వాళ్ళందరూ కూడా అటామిక్ వెయిట్ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. అటామిక్ వెయిట్ మోస్లే కంటే ముందున్న వాళ్ళు ఎవరు? ఫస్ట్ డాబర్నియర్, తర్వాత న్యూలాండ్స్, ఆ తర్వాత మెండలీఫ్. వీళ్ళందరూ కూడా ఏంటిది అటామిక్ వెయిట్ని బేస్గా చేసుకొని వాళ్ళ యొక్క పీరియాడిక్ లాని, పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కానీ మొట్టమొదట మోస్లే అయిన సైంటిస్ట్ అటామిక్ నంబర్ని బేస్గా చేసుకొని ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ 437 క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు మోస్లే పీరియాడిక్ లా, ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్. మోస్లే అన్నామంటే మొట్టమొదట అటామిక్ నంబర్ని బేస్గా చేసుకొని ప్రపోజ్ చేసినవాడు. మొట్టమొదట అటామిక్ నెంబర్ని బేస్గా చేసుకొని ప్రపోజ్ చేసినాడు ఎవడు? మోస్లే. కాబట్టి ఏంటిది? అటామిక్ నంబర్. 438 క్వశ్చన్ చూడండి. నంబర్ ఆఫ్ పీరియడ్స్ అండ్ గ్రూప్స్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి? పీరియడ్స్ అంటే ఏంటి? అడ్డు వరుసలను పీరియడ్స్ అంటారు. నిలువు వరుసలను ఏమంటారు? గ్రూప్స్ అనడం జరుగుతుంది. అడ్డు వరుసలను పీరియడ్స్ అంటారు, నిలువు వరుసల్ని గ్రూప్స్ అనడం జరుగుతుంది. ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి? 7 పీరియడ్స్ ఉన్నాయి. ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 18 గ్రూపులు ఉన్నాయి. 7 పీరియడ్స్ అండ్ 18 గ్రూప్స్. 7 పీరియడ్స్ అండ్ 18 గ్రూప్స్ ఉన్నాయి. నెక్స్ట్ 439th క్వశ్చన్ చూడండి. ద పీరియడ్ కంటైనింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్. ఏ పీరియడ్లో ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి? ఏ పీరియడ్లో ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి? సో ఫస్ట్ పీరియడ్ కనుక తీసుకున్నట్టయితే ఇందులో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సెకండ్ పీరియడ్లో ఎన్ని ఉంటాయి? 8. థర్డ్ పీరియడ్లో ఎన్ని ఉంటాయి? 8. ఫోర్త్ పీరియడ్లో ఎన్ని ఉంటాయి? 18. ఫిఫ్త్ పీరియడ్లో ఎన్ని ఉంటాయి? 18. సిక్స్త్ పీరియడ్లో ఎన్ని ఉంటాయి? 32. సెవెంత్ పీరియడ్లో ఎన్ని ఉన్నాయి? 32 ఉన్నాయి. సో కాబట్టి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎందులో ఉంటాయి? 6th, 7th 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది బుక్ తయారు చేసే నాటికి ఈ యొక్క 7th పీరియడ్ కంప్లీట్గా ఫిలప్ కాలే. అందుకే మనకు ఫస్ట్ క్వశ్చన్ 115 ఎలిమెంట్స్ అని ఉన్నది. సో పీరియడ్ ఫిలప్ కాలేదు కాబట్టి మనము 6కి ఆన్సర్ని తీసుకుందాం. 6th అండ్ 7th. ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్లలో ఇవి రెండు ఉండవు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇందులో 18 ఉంటే ఇందులో కూడా 18 ఉన్నాయి. ఇందులో 32 ఉంటే ఇందులో కూడా 32 ఉన్నాయి. కాబట్టి అట్లా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే 6 తీసుకున్నాం. నెక్స్ట్ 440 క్వశ్చన్ చూడండి. ద పీరియడ్ విచ్ కంటైన్స్ ఎస్ అండ్ పీ బ్లాక్స్ ఓన్లీ. ఎస్ మరియు పీ బ్లాక్ ఎలిమెంట్లు మాత్రమే ఉండే పీరియడ్ ఏంటి? ఫస్ట్ పీరియడ్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో హైడ్రోజన్ హీలియం ఉంటాయి. హైడ్రోజన్ హీలియం అంటే ఇవి కేవలం ఎస్ బ్లాక్ మాత్రమే, ఎస్ బ్లాక్ మాత్రమే. సో సెకండ్ పీరియడ్ కనుక తీసుకున్నాం అనుకోండి, సెకండ్ పీరియడ్లో ఏముంటుంది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? లిథియం నుంచి నియాన్ వరకు ఉంటాయి. లిథియం నుంచి నియాన్ వరకు ఉన్నాయంటే ఇవి కేవలం ఏముంటాయి? ఇందు లోపల ఎస్ మరియు పి ఆర్బిటాల్స్ మాత్రమే ఉంటాయి. ఎస్ మరియు పి ఆర్బిటాల్స్ మాత్రమే ఉండడము జరుగుతుంది. థర్డ్ పీరియడ్ లోపల కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? సోడియం నుంచి ఆర్గాన్ వరకు ఉంటాయి. సో ఇందులోపల కూడా ఎస్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఫస్ట్ దానిలో ఉండవు. ఆల్ ఆఫ్ ద ఎబోవ్ ఉన్నది కాబట్టి ఇవి రెండు ఆన్సర్స్ కరెక్టే, కాకపోతే దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. నెక్స్ట్ 441 క్వశ్చన్ చూడండి. ద పీరియడ్స్ విచ్ కంటైన్స్ ఎస్పిడి బ్లాక్ ఎలిమెంట్స్. ఎస్ ఎలిమెంట్స్ ఉండాలి అంటే ఎస్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఉండాలి, పి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు ఉండాలి, అదేవిధంగా డి ఆర్బిటాల్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉండాలంటే ఏ పీరియడ్? ఫోర్త్ దానిలో ఉంటాయి. ఫోర్త్ పీరియడ్ లోపల థర్డ్ పీరియడ్ వరకు మనకు ఎస్ అండ్ పి ఆర్బిటాల్స్ ఉంటాయి. ఫోర్త్ పీరియడ్ నుంచి ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ ఉంటాయి. సో లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. సో ఇది రుబీడియం తర్వాత వచ్చేది మనకు ఇక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. హైడ్రోజన్ ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్. ఇక్కడ స్టార్ట్ ఫోర్త్ పీరియడ్. దీని తర్వాత పొటాషియం,
స్కాండియం పొటాషియం. సో పొటాషియం తర్వాత కాల్షియం ఉంటుంది, తర్వాత స్కాండియం స్టార్ట్ అవుతుంది, ఇక్కడనే డి బ్లాక్ ఎలిమెంట్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఫోర్త్ పీరియడ్. 442 క్వశ్చన్ చూడండి. ద పీరియడ్ విచ్ ఇన్క్లూడ్స్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇక్కడ వరకు డిఏ అన్నాం కాబట్టి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏది తీసుకోవాలిగా, సిక్స్త్ పీరియడ్లో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. సిక్స్త్ పీరియడ్ థర్డ్ బి గ్రూప్ లోపల సిక్స్త్ పీరియడ్ థర్డ్ బి గ్రూప్ లోపల లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ ఉండడం జరుగుతుంది. సిక్స్త్ పీరియడ్నేమో లాంథనైడ్స్ ఉంటాయి, సెవెంత్ పీరియడ్నేమో యాక్టినైడ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ 443 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ కంటైన్ మ్యాక్సిమం ఎలిమెంట్స్. ఏ గ్రూప్ మ్యాక్సిమం ఎలిమెంట్స్ ఉంటాయి, ఏ గ్రూప్లో మ్యాక్సిమం ఎలిమెంట్స్ ఉన్నాయి, థర్డ్ బి గ్రూప్లో మ్యాక్సిమం ఉంటాయి. ఎందుకంటే థర్డ్ బి గ్రూప్ ఎలిమెంట్స్ కనుక తీసుకున్నట్టయితే థర్డ్ బి గ్రూప్లో స్కాండియం, ఇట్రియం, నెక్స్ట్ వన్ లాంథనం. ఈ లాంథనం తర్వాత ఏముంటాయి, 14 లాంథనైడ్స్ ఉంటాయి. తర్వాత యాక్టీనియం, దీని తర్వాత 14 యాక్టినైడ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి 1 2 3 4, ఈ 4 ఎలిమెంట్స్, ఈ 14 ఎలిమెంట్స్, ఈ 14 ఎలిమెంట్స్ 28 + 4 టోటల్ 32 ఉంటాయి. ఇందులో థర్డ్ బి గ్రూప్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, టోటల్ 32 ఎలిమెంట్స్ ఉండడం జరుగుతుంది. కాబట్టి హయ్యెస్ట్ ఎలిమెంట్స్ ఉన్నది ఏది, థర్డ్ బి గ్రూప్. నెక్స్ట్ వన్ 444th క్వశ్చన్ చూడండి. ద గ్రూప్ కంటైన్స్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఎలిమెంట్స్. ఏ గ్రూప్లో సాలిడ్స్ ఉన్నవి, లిక్విడ్స్ ఉన్నవి, గ్యాసెస్ ఉన్నవి అని అడుగుతున్నాడు. ఏ గ్రూప్లో ఉన్నవి సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అంటే సెవెంత్ ఏ గ్రూప్లో ఉంటాయి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్ అండ్ ఇంకొక ఎలిమెంట్ ఉంటుంది. సో లాస్ట్ ఎలిమెంట్ క్లోరిన్ ఇవి రెండు గ్యాస్లు, ఇది లిక్విడ్. మిగతా మూడు ఏంటివి మనకు సాలిడ్స్గా ఉండడం, మేబీ మాస్కోవియం కావచ్చు. సో సాలిడ్స్గా ఉండడం జరుగుతుంది. సో గ్యాసెస్ ఉన్నవి, లిక్విడ్స్ ఉంది, సాలిడ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి సెవెంత్ ఏ గ్రూప్. 445th క్వశ్చన్ చూడండి. ద గ్రూప్ కంటైనింగ్ ఓన్లీ గ్యాసెస్ మాత్రమే ఉన్న గ్రూప్ ఏంటిది, అంటే ఎయిత్ ఏ గ్రూప్. ఎయిత్ ఏ గ్రూప్లో ఏముంటుంది, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఒగనాసిన్ ఇవి ఉండడం జరుగుతుంది. ఈ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా గ్యాసెస్, ఇనర్ట్ గ్యాసెస్ అంటారు వీటిని. ఇంకా ఇనర్ట్ గ్యాసెస్, టోటల్ గ్యాసెస్ ఉన్న గ్రూప్ ఏంటిది, ఎయిత్ ఏ గ్రూప్. నెక్స్ట్ వన్ 446th క్వశ్చన్ చూడండి. ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్. ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమంటారు, వాటిని నోబుల్ గ్యాసెస్ అంటారు. ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఏమంటారు, నోబుల్ గ్యాసెస్ అంటారు. ఎందుకు నోబుల్ గ్యాసెస్ అంటారు, ఇవి ఈజీగా కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ కావు. అదేవిధంగా రేర్ గ్యాసెస్ అంటారు. ఇవి అట్మాస్ఫియర్లో అసలు లభించనే అని చెప్పవచ్చు, చాలా 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 తక్కువ లభించడం జరుగుతుంది కాబట్టి రేర్ గ్యాసెస్ అంటారు. అదేవిధంగా జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు, ఎందుకంటే వీటి యొక్క వ్యాలెన్సీ జీరో ఉంటుంది కాబట్టి జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. నెక్స్ట్ ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. వీటి యొక్క చిట్ట చివరి కల్పరం లోపల 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అనడం జరుగుతుంది. ఈ విధంగా డిఫరెంట్ నేమ్స్ తోటి వాటిని పిలవడం జరుగుతుంది. 447th క్వశ్చన్ చూడండి. నంబర్ ఆఫ్ లిక్విడ్ ఎలిమెంట్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్ ఈజ్. పీరియాడిక్ టేబుల్లో లిక్విడ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఎన్ని లిక్విడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, పీరియాడిక్ టేబుల్లో ఎన్ని లిక్విడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, టోటల్ లిక్విడ్ ఎలిమెంట్స్ ఇది కొంచెం చూడాల్సిందే. తెలిసిన వాటి రెండు లిక్విడ్స్ ఏంటిది, బ్రోమిన్ ఏమో లిక్విడ్ నాన్ మెటల్, మెర్క్యూరీ ఏమో లిక్విడ్ మెటల్. మరి ఆప్షన్స్లో ఏది ఉందనేది మనం కొంచెం మళ్ళీ ఒకసారి చూసిన తర్వాత చెప్తాను. ఇవి రెండు అయితే ఒకటి లిక్విడ్ నాన్ మెటల్, ఇదేమో లిక్విడ్ మెటల్. 448 క్వశ్చన్ చూడండి. ద లిక్విడ్ నాన్ మెటల్ ఏది, బ్రోమిన్ ఈజ్ ద లిక్విడ్ నాన్ మెటల్. బ్రోమిన్ ఏంటిది, లిక్విడ్ నాన్ మెటల్. మెర్క్యూరీ ఏంటిది, లిక్విడ్ మెటల్. లిక్విడ్ నాన్ మెటల్ అన్నాడు కాబట్టి బ్రోమిన్ ఈజ్ ద ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ 6th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ చాల్కోజన్స్. దిస్ ఈజ్ బికాజ్. ఎందుకు చాల్కోజన్స్ అంటారు, ఎందుకు చాల్కోజన్లు అంటారు అని అంటే ఈ గ్రూప్లో ఏముంటాయి, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం, ఇంకొక ఎలిమెంట్ కూడా ఉంటుంది. సో ఈ గ్రూప్ ఎలిమెంట్స్లో కనుక తీసుకున్నట్టయితే ఎక్కువ వరకు ఇందులో ఉన్న ఆక్సిజన్ ఏదైతే ఉందో లేదా సల్ఫర్, మేజర్గానైతే ఆక్సిజన్. ఆక్సిజన్ ఈ ఏమవుతుంది అని అంటే డిఫరెంట్ మెటల్స్ యొక్క ఓర్ని ఏర్పరచడం జరుగుతుంది, ఓర్స్ని ఏర్పరచడం జరుగుతుంది. ఓర్ అంటే ఏంటిది, మినరల్. మినరల్కి ఓర్కి వాటిని ఏర్పరచడం జరుగుతుంది కాబట్టి ఓర్ల రూపంలో లభిస్తుంది ఎక్కువగా, కాబట్టి వాటిని ఏమన్నారు, చాల్కోజన్స్ అంటారు. చాల్కోజన్ మీన్స్ ఓర్ ఫార్మింగ్ ఎలిమెంట్. చాల్కోజన్ అంటే ఏంటి, ఓర్ ఫార్మింగ్ ఎలిమెంట్. 450 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అటామిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద సేమ్ గ్రూప్. ఒకటే గ్రూప్లో ఉండే అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటివి అంటున్నాడు. 11, 12, 13 అంటే ఒకటే పీరియడ్లో వస్తుంది. ఓకేనా. సో 3, 11, 19 చూడండి. సో హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం, వీటి అటామిక్ నెంబర్స్ చూడండి. దీనిది 1, 1 + 2 3, 3 + 8 11, + 8 19, + 18 37, + 18 55, +32 87. సో ఇవి అటామిక్ నెంబర్. ఇట్లా కూడాలి ఫస్ట్ దాని నుంచి 2, 8, 8, 18, 18, 32 ఇవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే వాటి యొక్క నెక్స్ట్ గ్రూప్లో ఉన్న, అంటే నెక్స్ట్ దానిలో ఉన్న, దాని కింద ఉన్న ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్లు వస్తాయి. కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 451 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అటామిక్ నెంబర్స్ బిలాంగ్స్ టు సేమ్ పీరియడ్. సేమ్ పీరియడ్ ఉండాలంటే దగ్గరగా ఉండాలి. సో 1, 3, 5, 1 తర్వాత 2 వరకే సేమ్ పీరియడ్, మళ్ళీ 3 అనేది డిఫరెంట్ పీరియడ్కి వస్తుంది కాబట్టి ఇది కాదు, 1 తోటి మిక్స్లో ఉండేది కాదు. 5, 6, 7, 5, 6, 7 అనేది సేమ్ పీరియడ్లోనే ఉంటాయి. 5, 6, 7, 5 ఫిఫ్త్ ఎలిమెంట్ అయితే నైట్రోజన్, ఫిఫ్త్ ఎలిమెంట్ ఏంటిది బోరాన్, సిక్స్త్ ఎలిమెంట్ కార్బన్, సెవెంత్ ఎలిమెంట్ నైట్రోజన్. ఇవి ఒకే పీరియడ్ ఎలిమెంట్స్. అదే ఈ సెకండ్ అంటేనేమో హీలియం, ఇది ఫోర్త్ అంటేనేమో ఏంటిది బెరీలియం, 6 అంటే కార్బన్. హీలియం ఏమో ఏ పీరియడ్లో ఉంటుంది, ఫస్ట్ పీరియడ్లో ఉంటుంది. ఇవి రెండేమో సెకండ్ పీరియడ్లో ఉంటాయి. కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటిది 5, 6, 7కి సంబంధించిన ఫస్ట్ ఆప్షన్. 452 క్వశ్చన్ చూడండి. విచ్ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ఎస్ బ్లాక్. ఇందులో ఎస్ బ్లాక్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటివి. ఎస్ బ్లాక్ అని అంటే ఏంటిది, ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లో ఉండాలి, చిట్ట చివరి ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లో ఉండాలి. సో 11th and 12th 11 అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్కి రాయండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 1s2, 2s2, 2p6, 3s1. అదే 12కి రాయండి 1s2, 2s2, 2p6, 3s2. అంటే చిట్ట చివరి ఎలక్ట్రాన్ లాస్ట్ ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లో ఉన్నది కాబట్టి ఇవి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఏం ఎలిమెంట్స్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. 453 క్వశ్చన్ చూడండి. విచ్ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ డి బ్లాక్. డి బ్లాక్లో ఉండాలి. డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, స్కాండియం 21 నుంచి జింక్ 30 వరకు, ఇట్రియం 39 నుంచి నెక్స్ట్ ఎక్కడ వరకు ఉంటుంది 30 జింక్ తర్వాత క్యాడ్మియం 48 వరకు ఉంటాయి. సో స్కాండియం, ఇట్రియం తర్వాత ల్యాంథనం 57 నుంచి ఏదో ఎలిమెంట్ ఉంటుంది. ఓకేనా, మెర్క్యూరీ 80 ఉంటుంది. ఓకేనా. సో ఇవి మనకు 25 to 30 అంటే ఇందులోనే వస్తుంది, 24 to 29 అంటే ఇందులోనే వస్తుంది, 21 to 23 అంటే ఇందులోనే వస్తుంది. కాబట్టి ఆల్ ద అబోవ్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 454. మోస్ట్ అబౌండెంట్ మెటల్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఈజ్ ఇన్ విచ్ పీరియడ్ అండ్ గ్రూప్ ఇన్ పీరియాడిక్ టేబుల్. మోస్ట్ అబౌండెంట్ మెటల్ ఏంటిదిరా, మోస్ట్ అబౌండెంట్ మెటల్ అనేది మనకు అల్యూమినియం. మోస్ట్ అబౌండెంట్ మెటల్ ఏంటిది, అల్యూమినియం. ఈ అల్యూమినియంని కనుక తీసుకున్నట్టయితే దీని యొక్క పీరియడ్ నెంబర్, గ్రూప్ నెంబర్ ఎంత, అల్యూమినియం 13.
13. అల్యూమినియం 13 కాబట్టి దీని యొక్క గ్రూప్ నెంబర్ పీరియడ్ నెంబర్ తీసుకుందాము. 1s2 2s2 2p6 నెక్స్ట్ 3s2 3p1. సో దీని గ్రూప్ నెంబర్ ఏమో 3. ఓకేనా. పీరియడ్ నెంబర్ ఎంత, సారీ గ్రూప్ నెంబర్ కాదు, పీరియడ్ నెంబర్ ఏమో 3. ఈ 3 నెంబర్ పీరియడ్ నెంబర్ 3a, గ్రూప్ నెంబర్ కూడా 3a. పీరియడ్ నెంబర్ 3a మరియు గ్రూప్ నెంబర్ కూడా 3a ఉంటుంది. ఇక్కడ లేదు కాబట్టి థర్డ్ గ్రూప్ లేదు కాబట్టి 3 and 13 యూ కెన్ టేక్. 13th గ్రూప్ కూడా అంటారు దాన్ని. థర్డ్ పీరియడ్ అనొచ్చు, లేదా థర్డ్ గ్రూప్ అనొచ్చు, లేదా 13th గ్రూప్ అని కూడా అనొచ్చు. 455 క్వశ్చన్. గివ్ పీరియడ్ నంబర్ అండ్ గ్రూప్ నంబర్ ఫర్ ద ఎలిమెంట్ విత్ అటామిక్ నంబర్ 17. 17 ఏంటిది? క్లోరిన్. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే దీని ఏంటి అని అంటే మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఒక ఎలిమెంట్ ఇచ్చేసి ఆ ఎలిమెంట్ యొక్క పీరియడ్ నెంబర్ గ్రూప్ నెంబర్ అడుగుతారు. పీరియడ్ నెంబర్ గ్రూప్ నెంబర్ అట్లా అడిగినప్పుడు మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఏం రాయాలి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. 1s2 2s2 2p6 3s2 3p5. ఓకేనా. ఈ కింద ఉన్న బిగ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది పీరియడ్ నెంబర్. కింద ఉన్న బిగ్ నెంబర్ మళ్ళీ ఎగిరిపోయాను. క్లోరిన్ 17 కదా. 1s2 2s2 2p6 3s2 3p ఎంత 12 3p5 17. ఓకేనా. 3p5. సో 3p5. సో ఇప్పుడు ఈ కింద ఉన్న నంబర్ ఏదైతే ఉంటుందో ఈ బిగ్ నెంబర్, కింద ఉన్న నంబర్లో బిగ్ నెంబర్ ఏది ఉంటుందో అది పీరియడ్ నెంబర్ అవుతుంది. ఈ నెంబర్ల పైన ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని అయితే ఉంటాయో అది గ్రూప్ నెంబర్ అవుతుంది. కాబట్టి 7th గ్రూపు 3rd పీరియడ్. 7th గ్రూప్ అండ్ 3rd పీరియడ్. 3rd పీరియడ్ అండ్ 7th గ్రూప్. 7th గ్రూప్ అంటారు, దాన్ని 17 గ్రూప్ అని కూడా అంటారు. 456 క్వశ్చన్ చూడండి. ద ఎలిమెంట్స్ ఫ్రమ్ సీరియం టు లుటీషియం. సీరియం 57 నుంచి లుటీషియం 71 వరకు ఉన్న మూలకాలను, సీరియం 57 నుంచి లుటీషియం 71 వరకు ఉన్న మూలకాలను ఏమంటారంటే లాంథనైడ్స్ అంటారు. ఏమంటారు? లాంథనైడ్స్ అంటారు. లాంథనైడ్స్ అనడం జరుగుతుంది. లాంథనైడ్స్ అని అనడం జరుగుతుంది. థోరియం 90 నుంచి లారెన్షియం 103 వరకు ఉన్న మూలకాలని యాక్టినైడ్స్ అంటారు. ఇవైతే లాంథనైడ్స్. 457. యాక్టినైడ్స్ ఆర్ బిలాంగ్స్ టు. యాక్టిలైడ్స్ ఆర్ బిలాంగ్స్ టు. మనకు 2 రకాల సిరీస్లు ఉన్నాయి. ఒకటి 4f సిరీస్, 5f సిరీస్. 4f సిరీస్లోనేమో సీరియం 58 నుంచి లుటీషియం 71 వరకు ఉంటుంది. 5f సిరీస్లోనేమో థోరియం 90 నుంచి లారెన్షియం 103 వరకు ఉంటాయి. 103 వరకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు యాక్టినైడ్స్ అంటే ఏ సిరీస్? 5f సిరీస్. లాంథనైడ్స్ అంటే 4f సిరీస్. 458. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ హాలోజన్? హాలోజన్స్ ఏంటివి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్. ఓకేనా. దీస్ ఆర్ ఆల్ ఆర్ ద వాట్ హాలోజన్స్. ఇందులో లేనిది ఏంటిది? నైట్రోజన్. నైట్రోజన్ అనేది హాలోజన్ కాదు. మరి నైట్రోజన్ ఏంటిది? నికోజన్. నైట్రోజన్ ఏంటిది? నికోజన్. శ్వాస ఆడకుండా చేసే గ్యాస్. 459. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెటలాయిడ్? ఇందులో మెటలాయిడ్ కానిది ఏంటి అంటున్నాడు. మెటలాయిడ్ కానిది మెటలాయిడ్ అంటే ఏంటిది? దానికి మెటల్ ప్రాపర్టీస్ ఉండాలి, నాన్ మెటల్ ప్రాపర్టీస్ ఉండాలి. మెటల్ ప్రాపర్టీస్ మరియు నాన్ మెటల్ ప్రాపర్టీస్ రెండు ఉండాలి. సో సిలికాన్ కనుక తీసుకున్నట్టయితే దీనికి మెటాలిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆర్సెనిక్ తీసుకున్నట్టయితే మెటాలిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. జర్మేనియం కనుక తీసుకున్నట్టయితే మెటాలిక్ ప్రాపర్టీస్ ఉంటుంది, నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాల్షియం కనుక తీసుకున్నట్టయితే ఓన్లీ మెటాలిక్ ప్రాపర్టీసే ఉంటాయి. కాల్షియంకి ఏముంటాయి? ఓన్లీ మెటాలిక్ ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 460 క్వశ్చన్. టోటల్ నంబర్ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. టోటల్ ఎన్ని ఉన్నాయి? ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? లాంథనైడ్స్ని కనుక తీసుకున్నట్టయితే ఇవి 14 ఉంటాయి. యాక్టినైడ్స్ని కనుక తీసుకున్నట్టయితే ఇవి 14 ఉంటాయి. టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ అవుతాయి? 28 ఎలిమెంట్స్ అవుతాయి. టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ అవ్వడం జరుగుతుంది మనకు?
28 elements, total 28 elements, F block elements. 461 question. The general electronic configuration of D block elements is, general electronic configuration of D block elements is, so S block elements యొక్క general electronic configuration ఏమో NS122, P block elements యొక్క general electronic configuration NS122, NP126. అదే డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS122, N-1D 1 to 10, N-1D 1 to 10. So that's why the general electronic configuration is this one. Yeah, F orbital and F block elements N-2 F1 to 14, NS1 to 2, NP1 to 0. అది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ వన్, నాన్ మెటల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్, నాన్ మెటల్స్ ఎందులో వస్తాయి? ఎస్ బ్లాకా, పి బ్లాకా, డి బ్లాకా, ఆలా? సో నాన్ మెటల్స్ ఎందులో రావడం జరుగుతుందని అంటే మనకు పి బ్లాక్ ఎలిమెంట్స్ లోపల మెటల్స్ ఉంటవి, నాన్ మెటల్స్ ఉంటవి, మెటలాయిడ్స్ ఉంటాయి. మెటల్స్ ఉంటవి, నాన్ మెటల్స్ ఉంటవి మరియు మెటలాయిడ్స్ అన్నీ కూడా పి బ్లాక్ ఎలిమెంట్స్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి పి బ్లాక్ ఎలిమెంట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డిలో అన్ని మెటల్సే ఉంటాయి. ఎస్ బ్లాక్లో ఏముంటుంది? ఒక హైడ్రోజన్ ఉంటుంది, మిగతా అన్ని మెటల్స్ ఉంటాయి. 463 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నాన్ మెటల్? ఇందులో నాన్ మెటల్ కానిది ఏది? సిలికాన్ అనేది మెటలాయిడ్, ఫాస్ఫరస్ అనేది నాన్ మెటల్, క్లోరిన్ అనేది నాన్ మెటల్, సిలికాన్ అనేది నాన్ మెటల్. సల్ఫర్ అనేది నాన్ మెటల్. సిలికాన్ ఏంటిది? మెటలాయిడ్. ఇది మెటలాయిడ్ అంటే మెటల్ యొక్క ప్రాపర్టీస్ ఉంటవి, నాన్ మెటల్ యొక్క ప్రాపర్టీస్. మెటల్ యొక్క ప్రాపర్టీస్ మరియు నాన్ మెటల్ యొక్క ప్రాపర్టీస్ రెండు ఉంటాయి. ఏంటిది? అది సిలికాన్. 464 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ సోడియం ఇన్ సోడియం హైడ్రైడ్? సోడియం హైడ్రైడ్లో సోడియం యొక్క వ్యాలెన్సీ ఎంత? హైడ్రోజన్ తోటి కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే ఒక ఎలిమెంట్, ఒక మూలకం ఎన్ని హైడ్రోజన్ పరమాణువులతోటైతే కలిసి ఉంటుందో నంబర్ని దాని యొక్క వ్యాలెన్సీ అంటారు. ఇక్కడ ఒక హైడ్రోజన్ తోటి కలిసి ఉంటుంది కాబట్టి సోడియం యొక్క వ్యాలెన్స్ ఎంత అవుతుంది? 1 అవ్వడం జరుగుతుంది. సోడియం యొక్క వ్యాలెన్స్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 465 క్వశ్చన్ చూడండి. వ్యాలెన్సీ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్, సో ఆక్సిజన్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఒక ఎలిమెంట్ హైడ్రోజన్లతోటి కనుక తీసుకున్నట్టయితే హైడ్రోజన్ పరంగా ఎన్ని హైడ్రోజన్లతోటైతే కాంబినేషన్లో ఉంటుందో దాని వ్యాలెన్సీ అంటారు. ఒకవేళ ఆక్సిజన్ పరంగా కనుక తీసుకున్నట్టయితే ఎన్ని ఆక్సిజన్లతోటైతే కాంబినేషన్లో ఉంటుందో దానికి రెట్టింపు సంఖ్యను దాని వ్యాలెన్సీ అనడం జరుగుతుంది. ఒకవేళ నైట్రోజన్ల పరంగా కనుక తీసుకున్నట్టయితే ఎన్ని నైట్రోజన్లతోటైతే కాంబినేషన్లో ఉంటుందో దానికి 3 రెట్ల సంఖ్యను వ్యాలెన్సీ అనడం జరుగుతుంది. అంటే డబుల్ టు ద నంబర్ ఆఫ్ ఆక్సిజన్స్. ఆక్సిజన్ పరంగా డబుల్ టు ద నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్, డబుల్ టు ద నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్, డబుల్ టు ద నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ with which one atom of element combine. So that's why second answer is correct one. 466 question చూడండి. The distance between center of the nucleus and outermost electron is, ఒక పరమాణు యొక్క కేంద్రకానికి మరియు చిట్ట చివరి ఎలక్ట్రాన్ వరకు గల మధ్య దూరాన్ని ఏమంటారంటే అటామిక్ రేడియస్ అంటారు, లేదా అటామిక్ సైజ్ అంటారు. సో ఇక్కడ అటామిక్ రేడియస్ ఇచ్చినాడు కాబట్టి అటామిక్ రేడియస్ వీ కెన్ కన్సిడర్. నెక్స్ట్, ద రేడియస్ ఈజ్ మెజర్డ్ ఇన్, రేడియస్ ఎందులో కొలవడం జరుగుతుందంటే పీకోమీటర్లలో కొలుస్తారు. పీకోమీటర్లో కానీ లేదా ఆంగ్స్ట్రామ్ యూనిట్లలో కానీ లేదా నానోమీటర్లలో కొలుస్తారు. ఆంగ్స్ట్రామ్ యూనిట్స్, నానోమీటర్స్ ఆర్ పీకోమీటర్లో కొలుస్తారు. కాబట్టి 467 పీకోమీటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 468 అటామిక్ రేడియస్ ఇన్ పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొలది అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ డిక్రీజెస్. అటామిక్ రేడియస్ లేదా అటామిక్ సైజ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. తగ్గడానికి గల కారణం ఏంటి? న్యూక్లియర్ అట్రాక్షన్స్ పెరగడము, కేంద్రక ఆకర్షణలు పెరగడము లేదా న్యూక్లియర్ అట్రాక్షన్స్ పెరగడం వల్ల
అటామిక్ సైజ్ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. అటామిక్ సైజ్ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. లేదా అటామిక్ రేడియస్ తగ్గుతుంది. డిక్రీజెస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఎ స్మాలెస్ట్ సైజ్? ఇందులో స్మాలెస్ట్ సైజ్ దేనికి ఉంటుంది? ఇవన్నీ ఏంటివి? ఫ్లోరిన్, క్లోరిన్, బెరీలియం, అయోడిన్. ఫ్లోరిన్, క్లోరిన్ ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినా కొలది, సో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినా కొలది అటామిక్ సైజ్ ఏమవుతుంది? తగ్గుతుంది. కాబట్టి బెరీలియం అనేది ఇక్కడ ఉంటుంది, ఈ 7th గ్రూప్ ఎలిమెంట్స్ అనేది ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఇటు నుంచి ఇటు తగ్గుతుంది. ఫస్ట్ ఆప్షన్ కాబట్టి బెరీలియం కాదు. ఇక ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్లో ఫ్లోరిను, క్లోరిను, బ్రోమిను, అయోడిన్ ఇవి గ్రూప్ ఎలిమెంట్స్. గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి పైనుండి కిందికి వస్తే అటామిక్ సైజ్ పెరుగుతుంది. పైనుండి కిందికి వస్తే అటామిక్ సైజ్ పెరుగుతుంది. కిందికి వచ్చిన కొలది సైజు పెరుగుతుంది కాబట్టి పైన ఉన్న దానికి తక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్లోరిన్కి అటామిక్ సైజ్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్ 470 క్వశ్చన్ చూడండి. ద సైజ్ ఆఫ్ క్యాటయాన్ కంపేర్ టు న్యూట్రల్ ఆటమ్ ఈజ్. సో ఏదైనా ఒక సోడియం ఆటమ్ తీసుకోండి, సోడియం క్యాటయాన్ తీసుకోండి. సోడియం ఆటంలోనేమో 11 ప్రోటాన్లు ఉంటాయి, 11 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ 11 ప్రోటాన్స్ అంటే ప్లస్లు, 11 ప్లస్లు 11 ఎలక్ట్రాన్లను ఆకర్షిస్తాయి. అంటే ఒకటి ఒకదానికి ఆకర్షిస్తుంది. ఇక్కడనేమో 10 ప్రోటాన్లు ఉంటవి, 11 ప్రోటాన్లు ఉంటవి, 10 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే ప్రోటాన్ల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది, ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ప్రోటాన్ల యొక్క సంఖ్య ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఆకర్షణలు ఉంటాయి. ఎక్కువ ఆకర్షణలు ఉంటాయి కాబట్టి సైజ్ తగ్గుతుంది. సైజ్ ఏమవుతుంది? తగ్గుతుంది. ద సైజ్ ఆఫ్ క్యాటయాన్ కంపేర్ టు న్యూట్రల్ ఆటమ్ ఈజ్ లెస్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 471 క్వశ్చన్ చూడండి. ద సైజ్ ఆఫ్ యానియాన్ ఈజ్ మోర్ దెన్ ద న్యూట్రల్ ఆటమ్. దిస్ ఈజ్ డ్యూ టు. యానియాన్ అంటే ఏంది? నెగటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ నెగటివ్ ఛార్జ్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ దీనిలో ఉన్న ఎలక్ట్రాన్లకి కొత్తగా వచ్చిన నెగటివ్ ఛార్జ్కి ఎలక్ట్రాన్లకు మధ్య వికర్షణ ఉంటుంది. వికర్షణ వల్ల సైజ్ అనేది పెరుగుతుంది. వికర్షణ వల్ల ఏమవుతుంది? సైజ్ అనేది పెరగడం జరుగుతుంది. సైజ్ అనేది పెరుగుతుంది అంటే ఏమవుతుంది? మనకు న్యూక్లియర్ అట్రాక్షన్స్ తక్కువ అవుతాయి. ద లెస్ న్యూక్లియర్ ఛార్జ్ ఆన్ యానియాన్ దాన్ న్యూట్రల్ ఆటమ్. న్యూక్లియర్ అట్రాక్షన్స్ అంటే కేంద్రకం యొక్క ఆకర్షణలు తక్కువ అవుతాయి. సో అందుకే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్ 472. In Fe+2 and Fe+3 which has large charge. సో క్యాటయాన్ ఛార్జ్ కనుక పెరిగితే, ప్లస్ ఛార్జ్ కనుక పెరిగితే సైజ్ తగ్గుతుంది. ప్లస్ ఛార్జ్ కనుక పెరిగితే సైజ్ తగ్గుతుంది. కాబట్టి Fe+2 నుంచి Fe+3కి వెళ్తే ప్లస్ ఛార్జ్ పెరిగింది కాబట్టి సైజ్ తగ్గుతుంది. ఎక్కువ అనగా లార్జ్ సైజ్ అన్నప్పుడు Fe+2 తీసుకోవాలి. Fe+2 తీసుకోవాలి. 473 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద సైజ్? ఏమి ఇచ్చినాడు? ఆటమ్, యానియాన్, క్యాటయాన్ ఇచ్చిన. ఓకే, సో మనకు ఆటమ్, క్యాటయాన్ అంటే ఏంటిది? ప్లస్ ఛార్జ్. యానియాన్ అంటే ఏంటిది? మైనస్ ఛార్జ్. ప్లస్ ఛార్జ్ కనుక వస్తే దాని సైజు తగ్గుతుంది. మైనస్ ఛార్జ్ కనుక వస్తే సైజు పెరుగుతుంది. అంటే ప్లస్ ఛార్జ్దేమో సైజ్ తక్కువ ఉంటుంది, మైనస్ ఛార్జ్దేమో సైజ్ ఎక్కువ ఉంటుంది. ఆ రెండింటికి మధ్యస్థంగా న్యూట్రల్ ఉంటుంది. కాబట్టి క్యాటయాన్, ఆటమ్, యానియాన్ ఈ దీనిలో సైజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. 474th క్వశ్చన్ చూడండి. ద సైజ్ ఆఫ్ Na ప్లస్ లెస్ దాన్ Na. దిస్ ఈజ్ డ్యూ టు. Na ప్లస్ యొక్క సైజు Na కంటే ఎందుకు తక్కువ ఉంటుంది? Na ప్లస్ యొక్క సైజు, Na ప్లస్లో ఏముంటుంది? మోర్ న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సైజ్ తక్కువ అవుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్లు ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి సైజ్ అనేది తగ్గుతుంది. 475. Isoelectronic species have same number of electrons. Iso అంటే సేమ్. సో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే వాటిని ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటారు. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే వాటిని ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటారు. కాబట్టి సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 476th క్వశ్చన్ చూడండి. ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ గ్యాసియస్ న్యూట్రల్ ఆటమ్ ఈజ్ కాల్డ్. ఒక ఒంటరిగా ఉన్న ఐసోలేటెడ్ గ్యాసియస్ ఆటమ్ నుంచి
ఒక ఎలక్ట్రాన్ను బయటకు తీయడానికి దానికి అందించాల్సిన ఎనర్జీని, దానికి ఇవ్వవలసిన ఎనర్జీని, the amount of energy required to remove an electron from isolated gaseous atom is called as ionization energy, ionization potential. So the correct answer is ionization energy. 477 question చూడండి. m plus IE2 gives rise to m plus 2 plus electron. This is represents ఎలక్ట్రాన్ను తీసేసినాము. ఎలక్ట్రాన్ను తీసేయడానికి కావాల్సిన ఎనర్జీ అయోనైజేషన్ ఎనర్జీ. ఆల్రెడీ ఒక +1 ఉన్నది. +1 నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ తీసేస్తున్నాము. కాబట్టి సెకండ్ ఐపీ అవుతుంది. సెకండ్ ఐఈ సెకండ్ ఐపీ. సో సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్. 478 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్బిటాల్ హ్యాస్ లెస్ పెనట్రేషన్ పవర్? సో ఆర్బిటాల్స్ యొక్క పెనట్రేషన్ పవర్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ పెనట్రేషన్ పవర్ అంటే ఏంటిది? కేంద్రకానికి దగ్గరగా వెళ్ళే స్వభావాన్ని, కేంద్రకం వైపుకు చొచ్చుకుపోయే స్వభావాన్ని పెనట్రేషన్ ప్రభావం అంటారు. కేంద్రకం వైపుకు చొచ్చుకుపోయే స్వభావాన్ని ఏమంటారు? పెనట్రేషన్ ప్రభావం అనడం జరుగుతుంది. పెనట్రేషన్ అంటారు. కేంద్రకం వైపుకు చొచ్చుకుపోవడాన్ని ఏమంటారు? పెనట్రేషన్ అనడం జరుగుతుంది. కాబట్టి కేంద్రకం వైపుకు చొచ్చుకుపోయే స్వభావము దేనికి ఎక్కువగా ఉంటుంది? ఎస్ ఆర్బిటాల్, తర్వాత పి, తర్వాత డి, తర్వాత ఎఫ్. సో ఏమన్నాడు? హై అన్నాడా? లెస్ అన్నాడు కాబట్టి ఎఫ్ ఆర్బిటాల్. 479 అయోనైజేషన్ ఎనర్జీ ఆర్ అయోనైజేషన్ పొటెన్షియల్ వేటి మీద డిపెండ్ అవుతుంది? అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్, స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, స్క్రీనింగ్ ఎఫెక్ట్, పెనట్రేషన్ పవర్ వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. ఆల్ ద అబౌవ్. 480 in a period ionization energy is decreases due to పీరియడ్లో పీరియడ్లో అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక డిక్రీజెస్ అన్నాడు, రాంగ్. పీరియడ్లో అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజెస్. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అని అంటే, అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ఎలక్ట్రాన్ గట్టిగా న్యూక్లియస్ పడుతుంది. కాబట్టి బయటకు తీసుకురావాలంటే ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయాలి. ఇది రాంగే. డిక్రీజ్ ఇన్ న్యూక్లియర్ చార్జ్ అండ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్, దిస్ ఇస్ ఆల్సో రాంగ్, ఆల్ రాంగ్. సో అయనైజేషన్ ఎనర్జీ యాక్చువల్లీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వాడి డిక్రీజ్కు సంబంధించిన విషయాలన్నీ చెప్పినాడు. యాక్చువల్లీ ఇంక్రీజెస్. 481 the ionization energy of nitrogen is more than oxygen even though the size of oxygen is less than nitrogen. యాక్చువల్గా నైట్రోజన్ నుంచి ఆక్సిజన్ కనుక వెళ్తే లెఫ్ట్ సైడ్లో పెడుతున్నాము. లెఫ్ట్ టు రైట్ ఐఈ ఈజ్ ఇంక్రీజెస్. కాబట్టి ఆక్సిజన్కి ఎక్కువగా ఉండాలి. కానీ నైట్రోజన్కి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ యొక్క స్టెబిలిటీ ఎక్కువ. స్టేబుల్గా ఉన్నదాని నుంచి ఎలక్ట్రాన్ తీయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. కాబట్టి నైట్రోజన్ హ్యాస్ వాట్? హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ వన్ 482 ద యూనిట్స్ ఆఫ్ ఐఈ అయనైజేషన్ ఎనర్జీ యొక్క యూనిట్స్ ఎనర్జీ యూనిట్సే అయనైజేషన్ ఎనర్జీ యూనిట్స్ ఏంటివి? కిలో జౌల్స్ పర్ మోల్ కానీ జౌల్స్ పర్ మోల్ కానీ మనము తీసుకోవడం జరుగుతుంది. కిలో జౌల్స్ పర్ మోల్ కానీ జౌల్స్ పర్ మోల్స్గా కానీ తీసుకుంటాం. ద ఎలిమెంట్స్ విత్ లీస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, ద ఎలిమెంట్ విత్ లీస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఏంటి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. సో సీజియం మూలకం కనుక ఈ గ్రూప్లో కనుక తీసుకుంటే క్రింద ఉండే పైనుంచి కిందికి వచ్చిన కొలది అయనైజేషన్ ఎనర్జీ తగ్గుతుంది. కాబట్టి తక్కువగా ఉండే ఎలిమెంట్ ఏది? సీజియం. ఇది మొత్తం ఎలిమెంట్స్లోకి వెళ్ళా కూడా తక్కువగా ఉంటుంది సీజియంకి. అయనైజేషన్ ఎనర్జీ అన్ని ఎలిమెంట్స్లోకి వెళ్ళి అతి తక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉన్న ఎలిమెంట్ ఏది? సీజియం. 484 విచ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ హ్యావ్ హయ్యెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ? హయ్యెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటే దాని నుంచి ఒక ఎలక్ట్రాన్ను
తీయడానికి కావాల్సిన ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అనడం జరుగుతుంది. ఒక ఎలక్ట్రాన్‌ని తీయడానికి కావాల్సిన ఎనర్జీని ఏమంటారు? అయనైజేషన్ ఎనర్జీ అంటారు. అయనైజేషన్ ఎనర్జీ అనడం జరుగుతుంది. ఎలక్ట్రాన్‌ను తీయడానికి కావాల్సిన ఎనర్జీని ఏమంటారు? అయనైజేషన్ ఎనర్జీ అంటారు. కాబట్టి ఏ వేటికి ఎక్కువగా ఉంటది? నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్‌కి ఎక్కువగా ఉంటుంది. 485. Ionization energy of sodium is more than cesium because అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ సోడియము, పొటాషియము, రుబీడియము, సీజియం. సోడియంకి ఎక్కువగా ఉంటుంది. గ్రూప్లో పైనుంచి కిందికి వచ్చిన కొలది ఏమవుతుంది? అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. ఎందుకు డిక్రీజ్ అవుతుంది? దీని యొక్క సైజ్ ఎక్కువ అవుతుంది. దీని యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. సైజ్ ఆఫ్ వాట్ సోడియం ఈజ్ లెస్. ద సైజ్ ఆఫ్ సోడియం ఈజ్ మోర్ రాంగ్. ద సైజ్ ఆఫ్ సీజియం ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ సోడియం. దిస్ ఈజ్ కరెక్ట్. సోడియం యొక్క సైజ్ తక్కువగా ఉంటుంది. సీజియం యొక్క సైజ్ ఎక్కువగా ఉంటుంది. సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ తీయడం ఈజీ. సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ తీయడం కష్టం. నెక్స్ట్ క్వశ్చన్ 486th క్వశ్చన్ చూడండి. విచ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ రిక్వైర్ హైయెస్ట్ ఎనర్జీ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ యూనిపాజిటివ్ అయాన్స్? యూనిపాజిటివ్ అయాన్ యూనిపాజిటివ్ అయ్యింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్ ఉందనుకోండి. ఫస్ట్ లెక్కలో ఒక ఎలక్ట్రాన్ తీసేసి యూనిపాజిటివ్. ఒక ఎలక్ట్రాన్ తీసేసినాం కాబట్టి ఇది నోబుల్ గ్యాస్గా మారిపోతుంది. నోబుల్ గ్యాస్గా మారిపోతుంది కాబట్టి వీటికి హైయెస్ట్ ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకు వేటికి హైయెస్ట్ ఉంటుంది? వేటికి హైయెస్ట్ ఉండడం జరుగుతుంది అని అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క యూనిపాజిటివ్ అయాన్స్కి హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ తీసివేయగానే అది ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కిందికి మారిపోతుంది. ఇనర్ట్ గ్యాస్ అంటే స్టేబుల్ కాబట్టి దాని నుంచి తీయడానికి చాలా ఎక్కువ ఎనర్జీ అవసరమవుతుంది. 487 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఆఫ్ ఐఈ ఈజ్ కరెక్ట్? అయనైజేషన్ ఎనర్జీ ఒక ఎలక్ట్రాన్ తీయడానికి కొంచెం తక్కువ ఎనర్జీ అవసరము. ఇంకా రెండో ఎలక్ట్రాన్ తీయాలంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ అవసరము. మూడవ ఎలక్ట్రాన్ తీయడానికి ఇంకా ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. కాబట్టి IE1 ఈజ్ లెస్ దెన్, IE2 ఈజ్ లెస్ దెన్, IE3. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. 488. The energy liberated when an electron is added to gaseous neutral atom is. ఒక ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ను తీయడానికి అవసరమైన ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటారు. ఇట్లా కాకుండా ఒక ఒక ఎలిమెంట్కి ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు దాని నుంచి రిలీజ్ అయ్యే ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తే దాని నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీని ఏమంటారు? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. సో ద ఎనర్జీ లిబరేటెడ్ వెన్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు ద గ్యాసియస్ న్యూట్రల్ ఆటమ్ అంటే ఇది ఎలక్ట్రాన్ ఎఫినిటీ. 489 క్వశ్చన్ చూడండి. వెన్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు నెగటివ్ అయాన్ ద ఎనర్జీ ఈజ్. ఇది యాక్చువల్గా ఏంటిది? ఒక ఆటమ్కి నువ్వు ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తే దాని నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయ్యే ఎనర్జీని ఏమన్నారు? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్నాం. కానీ నెగటివ్ ఛార్జ్ ఉన్న అయాన్కి ఇంకొక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ కనుక యాడ్ చేయాలి అంటే వీటి మధ్య రిపల్షన్స్ ఉంటాయి కాబట్టి ఎనర్జీ రిలీజ్ కావడానికి బదులు ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది. అబ్జార్బ్ అవుతుంది. దీన్ని సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే నెగటివ్ ఎనర్జీ. కానీ ఈ సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ మాత్రం అబ్జార్బ్ అవడము జరుగుతుంది. ఎందుకు? వికర్షణలు తగ్గించడం కోసము బయట నుంచే ఎనర్జీని సప్లై చేయాల్సి వస్తుంది. సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ ఎండోథర్మిక్ అబ్జార్బ్డ్. 490 క్వశ్చన్ చూడండి. 490 క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 490 క్వశ్చన్? M+E- అంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే ఏ విధంగా మారింది? M- మారింది. ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే M- మారింది. ఇట్లా M- మారినప్పుడు కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే ఎనర్జీని ఏమంటారు? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. 491 క్వశ్చన్ చూడండి. ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ ఆర్ పాజిటివ్? అంటే అసలు అవి యాక్చువల్గా ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కానీ కొన్ని ఎలిమెంట్స్ మనం ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తే యాక్చువల్గా అది ఈజీగా యాడ్ చేసుకోదు. కాబట్టి మనమే బయట నుంచి ఎనర్జీని సప్లై చేయాలి.
అందుకే పాజిటివ్ ఎలక్ట్రాన్ అఫినిటీ అంటారు. మనమే బయట నుంచి సప్లై చేయాలి. బయట నుంచి సప్లై చేయాలి. అట్లాంటి ఎలిమెంట్స్ ఏంటివంటే ఆల్కలీ మెటల్స్. ఏంటి అవి? ఆల్కలీ మెటల్స్. ఆల్కలీ మెటల్స్ అనేది అత్యధిక ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఉంటుంది కాబట్టి వాటికి అవి ఈజీగా ఎలక్ట్రాన్స్ని తీసుకోవు. కాబట్టి మనం బయట నుంచి బలవంతంగా పంపించాలంటే ఎనర్జీని ఇచ్చి పంపించాల్సి వస్తుంది. అందుకే పాజిటివ్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఉంటుంది. 492. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ? ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఏంటిది అని అంటే ఎలక్ట్రాన్ అఫినిటీ. దాన్ని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటారు. ఎలక్ట్రాన్ గెయిన్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ. సో మనకు హైయెస్ట్ ఉండేది ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్ ఈ గ్రూప్కి ఉంటుంది. పైనుంచి కిందికి వచ్చిన కొలది ఎలక్ట్రాన్ అఫినిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. కాబట్టి హైయెస్ట్ ఉండేది ఏమనుకుంటాము? ఫ్లోరిన్ అనుకుంటాము. కానీ ఫ్లోరిన్ కాదు, క్లోరిన్ అవుతుంది. ప్రతి గ్రూప్లో రెండవ ఎలిమెంట్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీని షో చేస్తుంది. మొదటి ఎలిమెంట్కి ఉండడానికి బదులు రెండవ ఎలిమెంట్కి హైయెస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఉంటుంది. కాబట్టి క్లోరిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మొత్తం ఎలిమెంట్స్లోకెల్లా హైయెస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఉన్న ఎలిమెంట్ ఏంటిది? క్లోరిన్. 493 క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఆఫ్ మోస్ట్ రియాక్టివ్ హాలోజన్ ఈజ్. ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఆఫ్ మోస్ట్ రియాక్టివ్ హాలోజన్ అంటే ఏంది? ఫ్లోరిన్. మోస్ట్ రియాక్టివ్ హాలోజన్ ఫ్లోరిన్. సో ఈ ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ అఫినిటీ ఎంత ఉందంటే 328. సో 328 ఉండడం జరుగుతుంది ఎలక్ట్రాన్ అఫినిటీ. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద నంబర్, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వన్. నేను కూడా ఆన్సర్ చూసే చెప్తున్నాను మీకు, దీని ఆన్సర్ ఇది. నెక్స్ట్ వన్ 494th క్వశ్చన్. ద యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఏంటి? ఇది కూడా ఒక రకమైన ఎనర్జీయే. ఎనర్జీ కాబట్టి ఏ విధంగా చూపెట్టాలి? కిలో జౌల్స్ లేదా కిలో క్యాలరీస్లో చూపెడుతున్నామో పర్ మోల్ అనాలి. ఎలక్ట్రాన్ వోల్ట్స్లో పరంగా చూపెడుతున్నామో పర్ ఆటమ్ అనాలి. సో పర్ ఆటమ్ ఇచ్చినాడు, పర్ మోల్ ఇచ్చినాడు, కాబట్టి రెండు కూడా తీసుకోవచ్చు మనం. 495 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ బాండెడ్ యాటమ్స్? బాండెడ్ యాటమ్స్ దేనికి సంబంధించింది? ఇందులోపల బాండెడ్ యాటమ్ దేనికి సంబంధించిందంటే ఎలక్ట్రో నెగిటివిటీకి సంబంధించింది. సో ఎలక్ట్రో నెగిటివిటీ అంటే ఏంటంటే అట్రాక్షన్ ఆఫ్ బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఇలా 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి ప్రతి బాండ్లో. అట్రాక్షన్ ఆఫ్ బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఎలక్ట్రో నెగిటివిటీ. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. 496. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీ హ్యాస్ నో యూనిట్స్? యూనిట్స్ లేనిది ఏంటిది? యూనిట్స్ లేనిది ఏది? మనకు నెగిటివిటీ. ఎలక్ట్రో నెగిటివిటీకి యూనిట్స్ ఉండదు. కేవలం ఇది ఏంటిది? ఆకర్షణ ధర్మం మాత్రమే. అదేవిధంగా ఎలక్ట్రో పాజిటివిటీకి కూడా యూనిట్స్ ఉండద్దు. యూనిట్స్ అనేది మనకు ఉండకూడదు. ఎలక్ట్రో నెగిటివిటీకి ఉండకూడదు. అదేవిధంగా ఎలక్ట్రో పాజిటివిటీకి, ఎందుకంటే జస్ట్ ప్రభావం మాత్రమే. ఇది ఎలక్ట్రాన్ కోల్పోయే స్వభావం, ఇది ఎలక్ట్రాన్ గ్రహించే స్వభావం. ఒకదానికంటే ఒకదానికి ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడం. సో కాబట్టి మనకు ఇక ఈ 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రో నెగిటివిటీ తీసుకోవాలి. ఎందుకంటే దిస్ ఫినామినా ఇస్ వాట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్. ఇది ఎక్కువ మనం యూజ్ చేస్తాం. 497 క్వశ్చన్ చూడండి. ద ప్రాపర్టీ ఆఫ్ బాండెడ్ ఆటమ్ టు అట్రాక్ట్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. సో ఏవైనా 2 పరమాణువుల మధ్య ఉన్న బంధ ఎలక్ట్రాన్ జంటను తన వైపుకు ఆకర్షించుకోవడాన్ని, బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్ జంటను తన వైపుకు ఆకర్షించుకోవడాన్ని ఏమంటారంటే ఎలక్ట్రో నెగిటివిటీ అంటారు. అట్రాక్షన్ ఆఫ్ బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రో నెగిటివిటీ. 498 క్వశ్చన్ చూడండి. ద ఎలిమెంట్స్ విత్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఎలక్ట్రోనెగిటివిటీ వాల్యూస్. హైయెస్ట్ ఎలక్ట్రోనెగిటివిటీ ఉన్న ఎలిమెంట్ ఫ్లోరిన్. లోయెస్ట్ లీస్ట్ లేదా హైయెస్ట్ ఎలక్ట్రో పాజిటివిటీ ఉన్న ఎలిమెంట్ సీజియం. కాబట్టి హైయెస్ట్ ఎలక్ట్రో పాజిటివిటీ ఉంది కాబట్టి లోయెస్ట్ ఎలక్ట్రోనెగిటివిటీ ఉంటుంది, దీనికి హైయెస్ట్ ఎలక్ట్రోనెగిటివిటీ ఉంటుంది. సో దట్స్ వై వీ కెన్ టేక్ వాట్? ఫ్లోరిన్ అండ్ సీజియం. 499 క్వశ్చన్ చూడండి. In a group, the electronegativity is
గ్రూప్లో పైనుంచి కిందికి వస్తే టాప్ టు బాటమ్ వస్తే ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది? పైనుంచి కిందికి వచ్చిన కొలది అటామిక్ సైజ్ పెరుగుతుంది, న్యూక్లియర్ అట్రాక్షన్స్ తగ్గుతాయి. న్యూక్లియర్ అట్రాక్షన్స్ తగ్గుతున్నాయి కాబట్టి ఎలక్ట్రాన్లను ఆకర్షించే నేచర్ తగ్గుతుంది. ఎలక్ట్రాన్లను ఆకర్షించే నేచర్నే ఎలక్ట్రోనెగటివిటీ అంటాం మనం. ఎలక్ట్రాన్లను ఆకర్షించే నేచర్ తగ్గుతుంది కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ తగ్గడం జరుగుతుంది, డిక్రీజ్ అవుతుంది. Electronegativity order of halogens. So fluorine is greater than, chlorine is greater than, bromine is greater than, iodine is greater than astatine. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఫ్లోరిన్ ఈజ్ గ్రేటర్ దెన్, క్లోరిన్ ఈజ్ గ్రేటర్ దెన్, బ్రోమిన్ ఈజ్ గ్రేటర్ దెన్, అయోడిన్. దిస్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే గ్రూప్లో పైనుంచి కిందికి వచ్చిన కొద్ది ఎలక్ట్రోనెగటివిటీ తగ్గుతుంది కాబట్టి ఇదే ఆర్డర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ 501 క్వశ్చన్. 501. Which of the following scale is based on bond energy for measuring electronegativity? సో బాండ్ ఎనర్జీస్ ప్రకారం ఎలక్ట్రోనెగటివిటీని బాండ్ ఎనర్జీస్ ప్రకారము ఎలక్ట్రోనెగటివిటీని దేనిలో కొలుస్తామంటే పౌలింగ్ స్కేల్లో కొలుస్తాం. ఎందులో కొలుస్తాము? పౌలింగ్ స్కేల్లో కొలవడం జరుగుతుంది. 502. నాన్ మెటాలిక్ నేచర్ ఆఫ్ ఎలిమెంట్ డిపెండ్స్ ఆన్. నాన్ మెటాలిక్ నేచర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? నాన్ మెటాలిక్ నేచర్ అనేది ఎలక్ట్రోనెగటివిటీ మీద డిపెండ్ అవుతుంది. మెటాలిక్ నేచర్ అనేది ఎలక్ట్రో పాజిటివిటీ మీద డిపెండ్ అవుతుంది. ఇదేమో మెటాలిక్ నేచర్, ఇదేమో నాన్ మెటాలిక్ నేచర్. నాన్ మెటాలిక్ నేచర్ ఏమో ఎలక్ట్రోనెగటివిటీ, మెటాలిక్ నేచర్ ఏమో ఎలక్ట్రో పాజిటివిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 503 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ యాక్టివ్ మెటల్? ఇందులో మోస్ట్ యాక్టివ్ మెటల్ ఏంటి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం. ఏది ఎక్కువ యాక్టివ్ ఉన్న మెటలు? రుబీడియం. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం రేడియో యాక్టివ్ కాబట్టి దీని గురించి చర్చించాం. పైనుంచి కిందికి వచ్చిన కొలది ఇందులోపల యాక్టివిటీ పెరుగుతుంది, చర్యాశీలత పెరుగుతుంది కాబట్టి అన్నిటికంటే ఎక్కువ సీజియం ఉంటుంది. సీజియం లేదు కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ ఏది తీసుకోవాలి? రుబీడియం. సో రుబీడియంకు ఎక్కువ యాక్టివ్ మెటల్గా మనము తీసుకోవచ్చును. నెక్స్ట్ 504 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సెమీ మెటల్ ఆర్ మెటలాయిడ్? ఇందులో సెమీ మెటల్ లేదా మెటలాయిడ్ ఏంటి? సో సోడియం అనేది మెటలే, గ్యాలియం మెటలే, ఇండియం కూడా మెటలే. జెర్మేనియం ఈజ్ ద మెటలాయిడ్. జెర్మేనియం అనేది మెటలాయిడ్, అర్ధలోహము. మెటల్ యొక్క ప్రాపర్టీస్ ఉంటుంది, నాన్ మెటల్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి. నెక్స్ట్ 505. ద మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్ ఇన్ ఏ పీరియడ్ ఈజ్. మెటాలిక్ నేచర్ డిక్రీజెస్, నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్. మెటాలిక్ నేచర్ ఏమో డిక్రీజ్ అవుతుంది, నాన్ మెటాలిక్ నేచర్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ 506th క్వశ్చన్. ద ఇన్కంప్లీట్ పీరియడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఈజ్. సో ఇన్కంప్లీట్ పీరియడ్ అంటే 7th పీరియడ్ ఈజ్ ఇన్కంప్లీట్. 7th పీరియడ్ అనేది ఇన్కంప్లీట్ కానీ ఇప్పుడు కంప్లీట్ అయింది. ఆ క్వశ్చన్లు అట్లానే వస్తున్నాయి, బుక్ లోపల ఉన్న క్వశ్చన్స్ అట్లానే 10 సంవత్సరాల నుంచి అట్లానే వస్తున్నాయి. కానీ ఇప్పుడు 7th పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. టోటల్ 118 ఎలిమెంట్స్ రాగానే కంప్లీట్ అయిపోయింది. 118 ఎలిమెంట్స్ వరకు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి కంప్లీట్ అయినాయి. కానీ ఓల్డ్ కాన్సెప్ట్ ప్రకారము 7th పీరియడ్ ఈజ్ ద ఇన్కంప్లీట్ పీరియడ్. 507 క్వశ్చన్. నోబుల్ గ్యాసెస్ బిలాంగ్స్ టు. నోబుల్ గ్యాసెస్ దేనికి సంబంధించినవి? 8th A గ్రూప్కి సంబంధించినవి నోబుల్ గ్యాసెస్ దేనికి? ఏ గ్రూప్కి సంబంధించినవి? 8th A. 508. Number of elements present in second period in long form of periodic table. ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్, సెకండ్ పీరియడ్లో 8, థర్డ్ పీరియడ్లో 8, ఫోర్త్ పీరియడ్లో 18, ఫిఫ్త్ పీరియడ్లో 18, సిక్స్త్ పీరియడ్ 32, 7th పీరియడ్ 32. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇది ఎంత అడిగినవాడు? సెకండ్ పీరియడ్ కాబట్టి 8 ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ 509. Nitrogen Z is equal 7 is the element of the group 5th.
the periodic table. Which of the following is the atomic number of the next element? సో ఇది 7 ఉంది కాబట్టి 7 ప్లస్ 8 15 కావాలి, ప్లస్ 18 32 కావాలి ఉన్నాయా. సో 15 వచ్చింది కాబట్టి దిస్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 510. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈజ్ 287 అంటే 2 ప్లస్ 8 17 17. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ వుడ్ బి కెమికల్లీ సిమిలర్? 17 ఉన్నది కాబట్టి 17 ప్లస్ 18 35 ఉన్నది సిమిలర్గా ఉంటుంది. 35 ఉన్నది లేదు. 17 మైనస్ 8 చేయండి. మైనస్ 8 చేస్తే ఎంత వస్తుందా? 17 మైనస్ 8 9 వస్తుంది. 9 ఫ్లోరిన్. సో ఫ్లోరిన్ కన్నా ఉంటుంది, ఎందుకంటే మనం యూజ్ చేసే ప్రిన్సిపల్ ఏంటి? 2 8 8 18 18 32 ఈ రిలేషన్లు ఉంటాయి. సో అయితే కిందికి 18 యాడ్ చేసినాను, పైకి 8 తీసేసినాను కాబట్టి 9 వచ్చింది. ఆన్సర్ 9. ఓకే, దీస్ ఆర్ ద వాట్ క్వశ్చన్స్. నౌ లెట్ వి స్టాప్.